Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Most of the aspirants ఏపీపీఎస్సీ వాళ్ళైనా, టీజీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, ఎస్ఎస్సీ అయినా, డిఫెన్స్ ఎగ్జామ్స్ అయినా ఎవరైనా కామన్గా ఒక 3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. నేను దాన్ని ఐడెంటిఫై చేశాను, దానికి సొల్యూషన్స్ కూడా పెట్టాను అనమాట. మీకు కూడా ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తుంటే మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అడిక్షన్ అండి. ఓకే, సెకండ్ వన్ ప్రొకాస్టినేషన్ చేస్తున్నారు. ఓకే, డిలే చేయడం అనమాట, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. థర్డ్ వన్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే, ఈ 3 విషయాల్ని ఒక్కొక్కటిగా మనం అడ్రస్ చేద్దాం. అడిక్షన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేద్దామండి. అసలు అడిక్షన్కి మీరు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలండి. మీరు దేనికి అడిక్ట్ అయిపోయారు? ఎవ్రీడే మీరు చదవకుండా, ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేయకుండా యూట్యూబ్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా? మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మీరు హాస్టల్లో ఉంటే ఒకవేళ, లేదంటే రూమ్స్లో ఉన్నారంటే రూమ్ క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ టైమర్ పెట్టుకొని ట్రై చేయండి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ ఆలోచించండి, నా టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని రాసుకోండి. ఎవ్రీడే సోషల్ మీడియానా, యూట్యూబ్ ఎంతసేపు వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడుతున్నారు, టైమింగ్ ఒక చోట రాసుకోండి, ఎక్కడ వేస్ట్ అవుతుంది ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ ఈజీగా ఉంటుందన్నమాట. అడిక్షన్కి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రిక్ట్ రెజల్యూషన్ తీసుకోవాలి. ఓకే, రేపు ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే మీకు ఏమవుతుంది, ఆ రోజు నైట్ ఏదైతే మీరు జనరల్లీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ రాత్రి నైట్ అయ్యేంత వరకు బాగానే ఉంటుంది సార్ ప్రిపరేషన్, నైట్ ఎప్పుడైతే రూమ్కి వెళ్తామో, హాస్టల్కి వెళ్తామో అక్కడ వీడియోస్ చూడడం అట్లా 3-4 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది సార్, ఎస్పెషల్లీ యూట్యూబ్లో సినిమాలు అవి ఇవి అవుతున్నాయి సార్ అంటున్నారు. దానికి సొల్యూషన్ ఏంటి? మీరు ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే ఎలాగైతే ఫ్రెష్ ఉంటారో ఆ రోజు స్ట్రిక్ట్గా రెజల్యూషన్ తీసుకోవాలి. ఈ రోజు నేను నైట్ రూమ్కి వెళ్తే సోషల్ మీడియా అసలు టచ్ అయ్యాను. వీలైతే ఏం చేయండి, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేయండి. కొన్ని రోజులు ఏం కాదు, ఇలాంటి ఒక నోకియా ఫోను లేదా కీప్యాడ్ ఫోన్ ఏదో ఒకటి తీసుకొని అందులో సిమ్ వేసుకొని, పేరెంట్స్తోనే కదా మాట్లాడాల్సింది. సింపుల్, ఎవరైతే దగ్గర ఉన్న వాళ్ళు మీకు క్లోజ్డ్ వన్స్ ఉన్నారో వాళ్ళకి నెంబర్ ఇవ్వండి చాలా. ఆ సిమ్, కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఫోన్ చిన్నది ఏదైనా తీసుకొని, అందులో పాతగా మీ దగ్గర ఉన్నా కూడా కీప్యాడ్ ఫోన్ పెట్టుకొని దాంట్లో మాట్లాడి ఓకే అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకే, అలా మీరు దాన్ని స్ట్రిక్ట్ రెజల్యూషన్ తీసుకొని ఆ సైకిల్ని, అడిక్షన్ అనే సైకిల్ని బ్రేక్. అండ్ ప్రాబ్లం ఏముందండి, ప్రొకాస్టినేషన్. సెకండ్ ప్రాబ్లం ప్రొకాస్టినేషన్. అంటే ఈ ప్రొకాస్టినేషన్ ఎందుకు? రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, ఇలా పోతూ ఉన్నాయి, మంత్స్ వెళ్ళిపోతున్నాయి. మీరు ఆలోచించండి, గ్రూప్ 2, గ్రూప్ 1, ఇప్పుడు ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు అసలు మీరు ఆ టార్గెట్ని కంప్లీట్ చేయగలిగినారా లేదా లాస్ట్ 1 వీక్లో అని చెప్పి చూసుకోండి. చాలు, 1 మంత్ 1 ఇయర్ అవసరం లేదు. లాస్ట్ 1 వీక్లో నేను కరెక్ట్గా అసలు ప్రిపరేషన్లో ఇక్కడ రావడానికి కారణం ఏంటి అనేది ఆలోచించండి. ఓకే, దాని ప్రొకాస్టినేషన్కి సొల్యూషన్ ఏంటి సార్ అంటే స్టార్ట్ అనమాట. ఆ రోజే స్టార్ట్ చేయడము. మీరు దేన్నైతే ప్రొకాస్టినేట్ చేస్తున్నారో దాన్నే చేయడం స్టార్ట్. ఓకే, ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడే స్టార్ట్ చేయడం. రేపు చేద్దామనే దాన్ని ఆపేసి అక్కడే కట్ చేసి అక్కడే స్టార్ట్ చేయడం. ఓకే, రేపు చదువుదాం పాలిటీ, ఎకానమీ రేపు చదువుదామని ఒకవేళ ప్రొకాస్టినేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సైకిల్ని బ్రేక్ చేయడం. ఫస్ట్ అడిక్షన్ సైకిల్ బ్రేక్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్గా ఉంటాయన్నమాట. అడిక్షన్, ప్రొకాస్టినేషన్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. మీరు ఫస్ట్ అడిక్షన్ సైకిల్ బ్రేక్ చేస్తే ప్రొకాస్టినేషన్ సైకిల్ కూడా బ్రేక్ అవుతుంది. లాస్ట్ వన్ ఏం చేయాలి మీరు? స్టార్ట్, సొల్యూషన్ అయిపోయింది మనకు ప్రొకాస్టినేషన్కి. లాస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఎలా వస్తుందండి? ఒక రొటీన్ ఫిక్స్ చేసుకోవడము, ప్రాపర్గా ఒక స్ట్రిక్ట్ షెడ్యూల్ ఉండాలి. రేపు మార్నింగ్ లేవగానే నేనేం చేయాలి, నైట్ పడుకునేటప్పుడే ఫిక్స్ అవ్వాలి, మార్నింగ్ ఫిక్స్ అయిపోవాలి. రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటి నాది, ఈవినింగ్ వరకు నేను ఎలా ఉండాలి, నైట్ ఎలా ఉండాలి, కంపల్సరీ మీరు ఒక 1 వీక్ షెడ్యూల్ చేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ వదిలేసి మీరు దీంట్లోనే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అని ఫిక్స్ అయినప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారండి ఒక ప్రాపర్ డిసిప్లిన్లో. మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 9 అలా ఫిక్స్ చేసుకొని టైమింగ్. అలాంటప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ఉన్నందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా యూస్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి టైంని. టైం వేస్ట్ చేయొద్దు. అడిక్షన్ సైకిల్ నుంచి బయటకు రావాలని ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇదే ఫేస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ ఎందుకు మీరు ఒక రోజు టాస్క్ చేస్తున్నారు, 2 రోజులు చేయట్లేదు, 3వ రోజు ఎందుకు ఆన్సర్ రైటింగ్ రాయట్లేదు అంటే ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. సార్ ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది, నైట్ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేయడం లేదా ఇన్స్టాగ్రామ్లో 2 hours వెళ్ళిపోతుంది సార్ అంటున్నారు. సోషల్ మీడియా పక్కన పెట్టండి, కొన్ని రోజులు ఏం కాదు, 21 days ఒక నోకియా ఫోను ఇలాంటి చిన్న ఫోన్ తీసుకొని వాడడం ట్రై చేయండి. మీరు స్టార్ట్ చేయండి కీప్యాడ్ టోన్. ఈ ఐఫోన్ మీ రూమ్కి వెళ్ళంగానే మీ ఐప్యాడ్ కానీ లేదా మీది ప్యాడ్ కానీ, ఏదైనా ట్యాబ్ కానీ, ఐప్యాడ్ కానీ, ల్యాప్టాప్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ మీకు డిస్ట్రాక్ట్ చేయకూడదు. ఆ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని తీసేయండి. చిన్న ఫోన్ పెట్టుకోండి. ఓకేనా? లేదు అంటే ఫోన్ కూడా అవసరం లేదు, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి ఇంటి వాళ్ళకి ఆయనకు చేసుకుంటారు లేదా ఆమెకు చేసుకుంటారు. ఓకేనా? మీకు ఇది వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ముందు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.